హే అమ్మడీస్, ఇప్పుడు మనకి స్టవ్, కుక్కర్, ఆయిల్ ఏం అవసరం లేకుండా మీకు ఒక మంచి రెసిపీని తీసుకొచ్చేసాను. 5 నిమిషాల్లో తయారు చేసేస్తారు ఎవరైనా సరేనా. ఇప్పుడు మనం దాని పేరు ఏంటి, ఆమె ఎలా ఉంటుంది పరిచయం చేసుకుందాం ముందు, తర్వాత రెసిపీలోకి వెళ్దాం. ఓకేనా. ఫస్ట్ ఈమె వచ్చేసి కుకుంబర్ బోట్ అనమాట. ఈమె అనమాట మా ఇంట్లో ఉంటుంది. మీ అందరికి పరిచయం చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి పరిచయం చేసుకోండి, పరిచయం పెంచుకోవాలి కదా. సో మనం ఇవాళ 5 మినిట్స్లో ఈజీగా టేస్టీగా ఉండే కుకుంబర్ బోట్ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తానని. అందుకే మీరు ఎవరు ప్రెషర్ కుక్కర్లు కానీ ఆయిల్ స్టవ్ వెలిగించడం అలాంటివన్నీ చేయకండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం రండి, లేట్ చేయకుండా, మళ్ళీ బోటు మునిగిపోతుంది. దానికోసం కావాల్సింది వచ్చేసి ఆనియన్స్ చాప్డ్, అలాగే చాపు టమోటాస్. మనము కుకుంబర్ని మధ్యలోకి మిడిల్లో కట్ చేసి సీడ్స్ వస్తాయి కదా, సీడ్స్ని కొంచెం పక్కకు పెట్టుకోవాలి. కారం, ఉప్పు, అలాగే కొరియాండర్, లెమన్ ఇవన్నీ కావాలి మనకి. సో బోట్ ఎక్కాలి అంటే మనం ముందుగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనకి ఇవన్నీ కట్ చేసుకొని మిక్స్ చేసుకొని బోట్లో పెట్టుకుంటే మనము బోట్ జర్నీ హ్యాపీగా సాగించవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఈ కుకుంబర్లో సీడ్స్ తీసాం కదా, ఆ సీడ్స్ చాప్ చేసుకున్న ఆనియన్, టమోటా, కొత్తిమీర, ఉప్పు, కారం, లెమన్ జ్యూస్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. ఇప్పుడు మన బోట్లు అయితే రెడీగా ఉన్నాయి. సో ఎంతమంది ఎన్ని బోట్లు కావాలో ముందే బుక్ చేసుకోవాలి. దానికి ఒక 1000 రూపీస్ అవుతుంది బోట్ ఛార్జ్. ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, బోట్ పంపిస్తాము. జోక్ చేశాను ఫ్రెండ్స్. ఈ బోట్కి మనం ముందుగా ఉప్పుని అంటించేసి తర్వాత మన స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకుంటే ఎంతో ఈజీ అయిపోయాయి. అంతే, 5 మినిట్స్లో మన కుకుంబర్ బోట్ చాట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొంచెం మజ్జిగతో మనం పెరుగుతో డెకరేట్ చేసి పైన మళ్ళీ కొంచెం స్పైసీగా కారంని స్ప్రింకిల్ చేసుకొని డెకరేట్ చేసుకుంటే మన బోట్ రెడీ అయిపోయింది. ఇది మామూలుగా బోటు నీళ్ళలో నడుస్తుంది, కానీ మన బోటు ప్లేట్లో నడుస్తుంది. అదే ఎఫెక్ట్, అదే కొంచెం మ్యాజిక్. సో మరి మీరు కూడా మీ ఇంట్లో మీ బోట్ని సిద్ధం చేసుకొని మీరు కూడా బోట్ రైడ్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా డెకరేట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనకి బోట్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలామంది జనాలు ఎక్కేశారు. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ ఎక్కుతుర్లేండి మీ అందరూ. కావాలంటే మీరు తయారు చేసుకోండి. అంతలోపు ఎలా తయారు చేసుకోవాలో బోట్లు అనేది నేను చూపించాను కాబట్టి మీరు ఇంట్లో తయారు చేసేసుకొని మీరు కూడా బోట్ ట్రిప్ని ఎంజాయ్ చేసేయండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సాయస్పోతి. ఇలాంటి మంచి మంచి ఫన్నీ వీడియోస్, అలాగే ఫన్నీ రెసిపీస్, అలాగే మంచి మంచి టాపిక్స్ అన్నీ మీ ముందు రెడీగా ఉన్నాయి. కానీ మీరే సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఐడియాస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీ సపోర్ట్ లేదు కాబట్టి నేను ఏ పోస్ట్ చేయట్లేదు. సో మీ సపోర్ట్ ఇస్తారనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ విధంగా అయితే మన బోట్ చాట్ రెడీ అయిపోయింది కుకుంబర్తో. మరి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ వెకేషన్స్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం కొత్తగా ట్రెండీగా ఇచ్చారంటే వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళు చల్లగా తిని వెళ్ళిపోతారు తొందరగా. సో ఇదనమాట ఈ వీడియో. మంచి వీడియో కదా ఫ్రెండ్స్. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.